హాయ్, వెల్కమ్ టు జ్యోతి ఫ్రమ్ బెంగళూరు ఛానల్. ఈరోజు నేను బోండా సూప్ ఎలా చేసుకోవాలో, ఇది బోండా సూప్ అనేది మనకి బెంగళూరులో కానీ కర్ణాటకలో కానీ ఏ హోటల్లోనైనా దొరికేటటువంటిది. ఏ టైంలోనైనా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ నుంచి నైట్ డిన్నర్ వరకు ఏ టైంలోనైనా దొరుకుతుంది ఇది హోటల్స్లో. ఇది ఎలా చేసుకోవాలో చూద్దాము. ఇప్పుడు నేను ఇక్కడ ఒక కప్పు అంటే ఒక 200 గ్రామ్స్ మినపప్పును తీసుకొని 3 అవర్స్ నానబెట్టి ఉంచుకున్నాను. దీనిని ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకుంటున్నాను. ఇది పప్పు అంతా మీరు స్ట్రైన్ చేసుకొని అయినా వేసుకోండి, వాటర్ అనేది అసలు ఉండకూడదు. పప్పు అంతా వేసుకున్న తర్వాత జార్లో ఒక 2-3 స్పూన్లు నీళ్ళు మాత్రమే వేసి గ్రైండ్ చేసుకోండి. సరిపోకపోతే పప్పు మెదగకపోతే ఇంకొక 2 స్పూన్లు వాటర్ యాడ్ చేసుకొని మెత్తగా పిండిని రుబ్బుకోవాలి. ఇలా మెత్తగా రుబ్బుకున్న తర్వాత మనకు మెదువడకి ఎలా రుబ్బుకుంటామో అలా ఈ బోండాకి కూడా మనం మినపప్పుని రుబ్బుకోవాలి. రుబ్బుకున్న తర్వాత ఒక పాత్రలో మొత్తం వేసేసుకొని ఇందులో సన్నగా కట్ చేసినటువంటి అల్లం ముక్కలు, మీరు దంచైనా వేసుకోవచ్చు. అలాగే ఒక 2 స్పూన్లు అల్లం ముక్కలు, 2 స్పూన్లు సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి ముక్కలు, అలాగే ఒక 2 స్పూన్లు కొత్తిమీర సన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు దీనికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. ఈ సాల్ట్ వేసుకొని ఇందులో కర్ణాటక స్టైల్ కాబట్టి సన్నగా కట్ చేసినటువంటి కొబ్బరి ముక్కలు, ఇవి పచ్చి కొబ్బరి ముక్కలు, ఇవి కూడా వేసుకొని ఒక కప్పుడు దీనిని బాగా మిక్స్ చేసుకోవాలి. సాల్ట్, పచ్చిమిర్చి ముక్కలు, అల్లం ముక్కలు, కొత్తిమీర అన్నీ కలిసేలాగా మిక్స్ చేసుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసుకుందాము. ఇది ఊరుతూ ఉంటుంది. ఇప్పుడు సూప్ ఎలా చేసుకోవాలో చూద్దాము. దీనికోసం నేను ముందుగానే పెసరపప్పు నానబెట్టి ఉడికించుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక బాణలు పెట్టుకొని ఆయిల్ వేసుకొని 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, అలాగే కొంచెం ఇంగు వేసుకుంటే మనకు డైజెషన్కి స్మెల్ బాగా వస్తుంది. డైజెషన్ కూడా ఇంగు అనేది చాలా మంచిది. పెసరపప్పు యూజ్ చేస్తున్నాం కాబట్టి. ఇందులో ఒక 1/2 స్పూను పసుపు పొడి వేసుకున్నాను. మంచి కలర్ వస్తుంది ఈ సూపుకి ఆయిల్లో పసుపు పొడి వేయడం వల్ల. ఇప్పుడు సన్నగా కట్ చేసుకొని కరివేపాకు వేసుకోవాలి. మీరు చిన్న చిన్న ఆకులు అయితే అలాగే వేసుకోవచ్చు. ఇందులో ఒక 2 కారంగా ఉండేటటువంటి పచ్చిమిర్చి వేసుకొని, ఒక పెద్ద టమాటాని, రెడ్ కలర్లో ఉండే టమాటాని నేను సన్నగా చాప్ చేసుకొని ఇందులో వేసుకొని ఇవన్నీ బాగా ఫ్రై అయ్యే వరకు ఆయిల్లోనే మనం వేయించుకోవాలి. చూపిస్తున్నట్టుగా వేయించుకొని టమాటా ముక్కలు మెత్తపడే వరకు ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. టమాటా ముక్కలు మెత్తబడిన తర్వాత ఈ సూప్ అనేది పెద్ద ఇంగ్రీడియంట్స్ కూడా ఏమీ ఉండవు. ఇప్పుడు ఉడికించి పెట్టుకున్నటువంటి పెసరపప్పుని ఇందులో వేసుకుంటున్నాను. మెత్తగా ఉడికించుకుంటే సూపులో మనకు బాగా వస్తుంది. ఇది ఇలా మెత్తగా ఉడికించుకున్నటువంటిది 1 కప్పు వేసుకున్నాను. ఇందులో ఒక 3 కప్పులు కానీ, 2 పెద్ద కప్పు అయితే 2 కప్పులు కానీ వాటర్ వేసుకోవాలి. దీనికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. దీనిని బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు మూత పెట్టేసి మనం ఒక చిన్న స్టవ్లో సిమ్లో పెట్టుకొని ఉడికించుకుందాము. ఇప్పుడు బోండా ఎలా వేసుకోవాలో చూద్దాము. ఇప్పుడు పిండి కొంచెం నాని మనకు వాటరీగా వచ్చింది. సాల్ట్ బాగా కరిగిపోయి పర్ఫెక్ట్గా ఇలా అంటే కన్సిస్టెన్సీలో ఉండాలి. ఇప్పుడు వాటర్లో ముంచుకొని మన చెయ్యిని మనం ప్రతిసారి బోండా వేసే ప్రతిసారి వాటర్లో ముంచుకున్నట్లయితే మనకు చేతికి అతుక్కోకుండా, ఆయిల్లో వేసేటప్పుడు అతుక్కోకుండా ఓడి పడిపోతుంది. ఇలా ప్రతిసారి ఆయిల్లో చేయి కడుక్కొని, వాటర్లో చేయి కడుక్కొని బోండా తీసుకొని ఆయిల్లో వేసుకోవాలి. ఈ బోండాలు కొంచెం ఎక్కువ టైం పడుతుంది. మీడియం కంటే తక్కువ ఫ్లేమ్లో ఉంచుకొని కాల్చుకోవాలి. లేకపోతే పైన బ్లాక్ కలర్లో వచ్చేస్తాయి, లోపల పచ్చిగానే ఉండిపోతాయి. తక్కువ మంటలో పెట్టి ఇలా మంచి కలర్ వచ్చే వరకు వేయించి పక్కన తీసుకోవాలి. మనకు సూపు ఇంకొక స్టవ్లో ఉడుకుతూ ఉంటుంది. అది ఎంత బాగా ఉడికితే అంత టేస్ట్ వస్తుంది సూప్ కూడా.
ఇవి ఇలా కాల్చి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు సూపు ఎలా చేస్తామో చూద్దాం. ఇది బాగా మరుగుతుంది. ఇలాంటి కన్సిస్టెన్సీ ఉండాలి ఈ సూప్ అనేది, వాటరీగా ఉండాలి. ఇప్పుడు మనం కాల్చుకున్నటువంటి బోండాలని ఒక సర్వింగ్ ప్లేట్లో పెట్టుకొని ఈ సూప్ దీనిపైన వేసుకొని ఒక 5 మినిట్స్ ఉంచినట్లయితే ఇవి ఆ వాటర్ అంతా అబ్జర్వ్ చేసుకుంటాయి. 5 మినిట్స్ తర్వాత వేడివేడిగా మనం సర్వ్ చేసుకున్నట్లయితే పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఇష్టపడి తింటారు. ఇది హోటల్ టైప్లో చాలా బాగా వచ్చింది. మీరు కూడా ట్రై చేసి చూడండి. కొత్తగా చూసేవాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ ఇవ్వండి, కామెంట్ చేయండి. అలాగే వీడియోని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.